ఎందుకు బ్రో ఇలాంటి సినిమాలు తీస్తారు సావదొబ్బడానికి కాకపోతే అసలు ఏంటి సినిమా అసలు ఏమైనా అసలు న్యాయమా చెప్పండి. లైఫ్లోని ఏడ్చి సినిమాలు చూసి ఏడ్చి ఏంది బ్రో ఏంటి ఎంత సీరియస్ అవుతున్నా అనుకుంటున్నారా? నేను కపుల్ ఫ్రెండ్లీ సినిమా చూసాను బ్రో. ఎండింగ్ ఏడుపు వచ్చేసింది ఆల్మోస్ట్. ఎందుకు బ్రో లైఫ్లోని ఏడుస్తాం, అదే ఏమీ హ్యాపీనెస్ లేదని సినిమాలు చూసి అట్లీస్ట్ అక్కడైనా స్క్రీన్ మీద ఏదో ఫిక్షనల్ స్టోరీయో రియల్ స్టోరీయో చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుదాం అంటే అక్కడ కొన్ని సినిమాల్లో ఏడుపు. ఇక్కడ ఇదే ఈ కపుల్ ఫ్రెండ్లీ కూడా జరిగింది ఏంటంటే ఏడుపు. సినిమా బాగాలేదని కాదు నా ఉద్దేశం, చాలా బాగా తీశారు. కొంచెం ల్యాగ్ ఉంది. స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్గా ఉంటే ఇంకా బాగుండేది. కానీ అది మినహాయిస్తే ఆ ఎండింగ్ అయితే హార్ట్ టచింగ్గానే అనొచ్చు. అంటే దట్ ఈస్ ద రియాలిటీ. బట్ చెప్తున్నాను కదా, రియాలిటీ అంటే మన లైఫ్లో మనం చూస్తున్న రియాలిటీ చాలు అని అనిపిస్తుంది. మళ్ళీ సినిమాలో కూడా మనం చూడాలి అనేది ఎవరు అనుకోరని నేను అనుకుంటున్నాను. బట్ కొంతమందికి నచ్చచ్చు, అది నేను తప్పుగా అనుకోవట్లేదు అండ్ నేను తప్పుగా చెప్పట్లేదు. బట్ కపుల్ ఫ్రెండ్లీ ఈజ్ అ వెరీ గుడ్ మూవీ. యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒకసారి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఒకవేళ మీకు హార్ష్ రియాలిటీస్ అంటే హార్ష్ ఎండింగ్స్ మీకు కూడా నాలానే నచ్చు అంటే ఎవరు ఏం చేయలేరు. నాకైతే ఓకే, బాగుంది. ఆ హార్ష్ రియాలిటీ కాస్త కొంచెం హ్యాపీ ఎండింగ్లో ఇచ్చుంటే ఐ వుడ్ గివ్ గ్రీన్ సిగ్నల్. చాలా బాగుంది అనే ఫీలింగ్ వచ్చేది. బట్ నేను ఆ హార్ష్ రియాలిటీని హ్యాండిల్ చేయలేను, నా వల్ల కాదు. బట్ యా, అది దట్స్ ద రివ్యూ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ. అండ్ నెక్స్ట్ నేను దురంధర్ మూవీకి వెళ్తున్నా. తప్పకుండా మన ది బయో బ్రెయిన్ ఛానల్ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే, ఎవరైనా చూడకపోతే రీల్స్ చూడండి. నా కాంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా మన పేజ్ని ఫాలో అవ్వండి. సో యా, దట్స్ ద రివ్యూ.